వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కాలం చాలా విచిత్రమైంది అంటారు. ఎందుకంటే ఒక్కోసారి కాలంలో తాడే పాము అవుతుంది, పామే తాడవుతుంది. తప్పు ఒప్పు అవుతుంది, ఒప్పు తప్పు కూడా అయిపోతుంది. కానీ అదే కాలం చేసిన గాయాలని కూడా మానుస్తుంది నెమ్మదిగా. ఈ కాలం ఖచ్చితంగా రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఈ కాలం ద్వారా రెండు పార్టీలు విభిన్నమైన పరిస్థితుల్ని ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొన్నాయి. ఒకటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎక్కడుందో ఏమవుతుందో మళ్ళీ పుంజుకునే ప్రయత్నంలో భాగంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాలం చాలా విచిత్రంగా కాంగ్రెస్ పార్టీతో ఆడుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంకొక పార్టీ, ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఇద్దరితో, కాంగ్రెస్ పార్టీ వైసీపీతో కాలం చాలా చాలా రకాల టర్న్లు తీసుకుంది, గేమ్స్ ఆడింది. అధికారంలో ఉన్నవాళ్ళు నామరూపాలు లేకుండా అయిపోయారు, నామరూపాలు లేకుండా ఉన్నవాళ్ళు అధికారంలోకి చేపట్టి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఎందుకు ఈ పరిస్థితి చెప్పాల్సి వస్తోందంటే, నిజంగా రెండు పార్టీల్లో నెలకొన్న పరిస్థితుల్ని అభివర్ణించవచ్చు. అధికార పార్టీ విషయానికి తీసుకుందాం. ఒక కెరటంలాగా ఎగిసిపడింది. 151 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకుంది. కానీ 4.5 సంవత్సరాల పైచిలుకు కాలంలో విభిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. అసలు నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పినటువంటి చెల్లెలు షర్మిలే అన్నకు రివర్స్ అయిన పరిస్థితి వచ్చి ఏ పార్టీని ఎదిరించి పార్టీ పెట్టుకున్నారో ఆ పార్టీలోకి అరంగేట్రం చేస్తోంది. ఏ పార్టీనైతే అన్నారో ఆ పార్టీలోకి రేపు అఫీషియల్గా షర్మిల కాంగ్రెస్లోకి జాయిన్ అవుతోంది. తాను అన్న వదిలిన బాణాన్ని చెప్పుకున్న అన్న నుంచి బయటకు వచ్చేసింది, సొంత పార్టీ పెట్టుకుంది తెలంగాణలో. అక్కడ పరిస్థితులు కాలం కలిసి రాకపోయినా ఆ పార్టీని విలీనం చేస్తూ రేపు కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్ గా జాయిన్ అవబోతోంది, విలీనం చేస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయిపోయాయి. కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ఆహ్వానాలు, సమాచారం అందింది. ఏఐసిసిలో మరి కీలక పదవి ఇస్తారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పగ్గాలు ఇస్తారా, స్టార్ క్యాంపైనరా, ఇలా దీనిపై కొంత రకరకాల ఊహాగానాలు, చర్చలు ఉన్నాయి. నేను ఇడుపులపైకి షర్మిల వెళ్లారు. దీని సందర్భంగా తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ పత్రిక తన తండ్రి సమాధి దగ్గర పెట్టి నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నానని చెప్పారు. అలాగే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ రోజు మరి అదే జగనన్న వదిలినటువంటి బాణం రేపు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్న నేపథ్యంలో తన కొడుకు ఆ పెళ్లి ఆహ్వాన పత్రికని తాడేపల్లి ప్యాలెస్ వెళ్లి స్వయాన అన్నా పెళ్లికిరా అని పిలిచేందుకు బయలుదేరుతోంది. సరే, జనరల్ గా ఏముంది ఇందులో, పెళ్లి ఆహ్వాన పత్రికే కదా అని అనుకోవచ్చు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు టైమింగ్ అనేది చాలా ముఖ్యం. ఎలాంటి సందర్భాల్లో ఎవరిని కలుస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అన్న టైమింగ్ కూడా చాలా ముఖ్యం. ఊరికి రారు మహానుభావులు అంటారు. కాబట్టి ఆ టైమింగ్ లో రేపు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్న నేపథ్యంలో ఇంకొక పక్కన ఎన్నికల ఏడాది, సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎవరికి వాళ్ళు గెలుపు వ్యూహాలు రచించుకుంటున్నారు. అధికార పార్టీలో జల్లెళ్ళలో నీళ్లు పోస్తే జారిపోయినట్టు ఎమ్మెల్యేలందరూ కూడా ఎదురు తిరుగుతున్నారు. మొండి చెయ్యి చీటీలు జింపేసిన పరిస్థితి. స్వయంగా అధికార పార్టీలో వీర విధేయులు తిరగబడుతున్నారు. నిన్న కూడా మనం చూడొచ్చు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు కూడా పార్టీకి రాజీనామా చేసి ఈరోజు టీడీపీలో జాయిన్ అవుతున్నారు. చాలా మందికి మొండి చెయ్యి, ఒక 50 నుంచి 60 మంది చీటీ చింపేస్తారని చెప్తున్న టైంలో ఒక పక్కన గందరగోళ పరిస్థితులు అధికార పార్టీలో ఉన్నాయి. టీడీపీ, జనసేన చాలా వ్యూహాత్మకంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్తోంది. చెల్లెలు షర్మిల ఏకుమేకై కూర్చుంది. ఇలాంటి టైంలో షర్మిల పెళ్లి పత్రిక ఇవ్వడానికి తాడేపల్లి ప్యాలెస్ వెళ్లడం, ఆ టైమింగ్ ఏదైతే అసలు ఈ మధ్యలో జరిగినటువంటి రాయబారాల విషయంలో కూడా బాబాయ్ వైవి సుబ్బారెడ్డితో పంపించినా కూడా అదంతా జరగలేదని అనేక వార్తలు మీడియాలో వచ్చాయి. దాన్ని ఆయన ఖండించారు. ఏ కుటుంబ సభ్యులను కలవకూడదన్నారు. మళ్ళీ ఇక్కడ టైమింగ్ చాలా ముఖ్యం. రకరకాల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యుల్ని కలవడం కూడా చర్చ జరిగింది. నిజంగా ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్ లో షర్మిల భేటీ కావడం అనేది ఏం జరుగుతుంది? ఆ ఇద్దరు భేటీ వెనకాల మరి 2-3 రోజుల నుంచి తన అనునాయులతో, సంబంధికులతో అందరితో కూడా రాయబారాలు చేస్తున్నారు, కాళ్ళబేరాలని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి షర్మిల భేటీ అవుతాం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైనా మిస్టరీ ఉందా? ఎందుకంటే తర్వాత ఆవిడ మీడియాని అడ్రస్ చేస్తారా, నేరుగా ఢిల్లీ వెళ్ళిపోతారా అన్నది ఒక ఆసక్తికర అంశం. సో కాలం అధికార పార్టీ వైసీపీతో ఇటువంటి పరిస్థితుల్లో క్రాస్ రోడ్స్ లో తీసుకొచ్చి నిలబెట్టింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాం. ఎలాగైనా సరే పునరుత్తరేజంతో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అని అంటారు.
నిజంగా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే అధికారాన్ని దక్కించుకోవాలి, అక్కడే నెగ్గాలి, ప్రజల మనసులు గెలుచుకోవాలి అనుకుంటున్నటువంటి భావిస్తున్న కాంగ్రెస్ ఎక్కడైతే ఎదురు తిరిగారో ఆ కుటుంబ సభ్యులతోనే వాళ్ళు పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు, పగ్గాలు ఇస్తామంటున్నారు. మరి పాత కాపులందరినీ కూడా కాంగ్రెస్ లో వెళ్లిన ఓట్ బ్యాంకే కాంగ్రెస్ నాయకులే వైసీపీలో కాబట్టి వాళ్ళందరూ కూడా వెనక్కొచ్చే అవకాశం ఉంది కాబట్టి పోయిన చోటే వెతుక్కునే సర్వశక్తులు కాంగ్రెస్ ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఏడాది ఇంకా 3 నెలల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మరి ఈ టైంలో ఏం జరుగుతుంది? 2 రోజుల్లో అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయని చెప్పి షర్మిల నిన్న ఎడుపులపై వేదికగా మీడియాకు చెప్పారు. అంటే ఎటువంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకపోతున్నాయి? ఈ 2 రోజులు జరిగే పరిణామాలేంటి? రేపు కాంగ్రెస్ లో జాయిన్ అవబోతున్న నేపథ్యంలో ఈ రోజు షర్మిల అన్నతో భేటీ కావడానికి కాంగ్రెస్ ఎలా చూస్తోంది? నిజంగా షర్మిల రావడంతో కాంగ్రెస్ పుంజుకుంటుందా? టీడీపీ జనసేన పొత్తుతో వాళ్ళు ప్రజల్లోకి అనేక కార్యక్రమాలు వెళ్తున్నారు. 100 నియోజకవర్గాల్లో వేగంగా కార్యక్రమాలు చేస్తున్నారు. రా కదలిరా అంటూ ప్రత్యేకంగా వెళ్తున్నారు. అలాగే భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో ఈ అన్నా చెల్లెళ్ల వ్యవహారాన్ని టీడీపీ జనసేన ఎలా మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒక పక్కన విలీన ప్రక్రియ, షర్మిల ఎంట్రీ అంటున్నారు. కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. టీడీపీ జనసేన వేగంగా ప్రజల్లోకి వెళ్తోంది. అధికార పార్టీ పూర్తి స్థాయిలో చాలా మంది చీటీ చింపేసే ప్రయత్నం చేస్తుంటే మీ చీటీయే చింపేస్తామంటూ సొంత పార్టీ నాయకులే తిరగబడుతున్న వైనం కనిపిస్తోంది. మొత్తంగా ఇంకొక పక్కన రేపు భేటీ షర్మిల విలీన ప్రక్రియ జరగబోతోంది కాంగ్రెస్ లో. అన్న నేపథ్యంలో ఈ రోజు జగన్ షర్మిల భేటీ కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. మాట్లాడదామని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పోలా గారు జాయిన్ అయ్యారు స్టూడియోలో. ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ తులసిరెడ్డి గారు, అలాగే ఏపీ టీడీపీ స్పోక్స్ పర్సన్ సైద్ రఫీ గారు. అందరికీ స్వాగతం అండి. విక్రమ్ గారు, మీతో ప్రారంభిస్తాను. సో పార్టీస్ వర్షన్స్ వాళ్ళు చెప్పినా కూడా మొత్తం అన్ని పరిణామాలు చూస్తున్నారు, చాలా వేగంగా ఉన్నాయి. ఎన్నికల ఏడాదిలో ఏది ఎటు వెళ్తుంది, ఏది ఎక్కడ హుక్ అవుతుంది అన్నది అర్థం కావట్లేదు. ఈ రోజు షర్మిల జగన్ అసలు వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి, తిరగబడిపోతున్నారు, ఒకరికొకరికి మాటలు లేవు, ఇలా రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో పేరుకి పెళ్లి పత్రిక అని అంటున్నా కూడా రాజకీయాల్లో అదేమీ అలా చూడటానికి ఉండదు. ఎట్లా చూడాలంటారు రేపు జాయిన్ అవుతుంటే ఈ రోజు భేటీని? ముందుగా తులసిరెడ్డి గారికి, మిత్రులు రఫీ గారికి, మీకు ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ఖచ్చితంగా ఇది ఒక పొలిటికల్ డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక పెద్ద పొలిటికల్ డెవలప్మెంట్గా మనం చూడాలి. అయితే నేను గత 2 రోజులుగా గమనిస్తున్నది ఏంటంటే, ఈ షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఎంత లాభం అవుతుంది, మిగతా పార్టీలకి ఎంత నష్టం అవుతుంది, దీని మీద ఎక్కువగా జరుపుతున్నారు. ఎక్కువ హైప్ కూడా ఎక్కువ క్రియేట్ అవుతున్నది. అయితే దానికంటే ముందుగా అసలు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరటాన్ని మనం ఏ విధంగా చూడాలి అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని చాలామంది పట్టించుకోవటంలా. అంటే షర్మిల గారు 2012 నుంచి 2000 తర్వాత వరకు 2014 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేశారు, వీధుల్లోకి వచ్చారు. ఆమె కాంగ్రెస్ పార్టీ తమకు అన్యాయం చేసింది, తమ కుటుంబానికి అన్యాయం చేసింది అని కంట తడిపెట్టారు. ఇవన్నీ జరిగినాయి. ఆ సందర్భంగా 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఆమె ప్రచారం చేసే సందర్భంలో ఒక మాట కూడా అన్నారు. ఆ రోజు పల్నాడు ప్రాంతంలో ఒక బహిరంగ సభలో పాల్గొని ఆమె చిరంజీవిని గారిని ఆమె విమర్శించారు. చిరంజీవి హోల్సేల్గా పార్టీని అమ్మేశాడు కాంగ్రెస్ పార్టీకి, రేపు వాళ్ళ తమ్ముడు కూడా అమ్మేస్తాడు జనసేన అని ఆమె విమర్శించారు. అంటే ఒక పార్టీని పెట్టారు, పార్టీని హోల్సేల్గా అమ్మేశారని. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆ 2014 ఎన్నికల్లో అక్కడ పోటీ చేసిన ఆయన నాకు బాగా తెలుసు. ఆయన నేను ఒక సందర్భంలో కలిసినప్పుడు ఆయన చెప్పారు, ఇక్కడ చిరంజీవి గారి అభిమానులు చాలామంది ఉన్నారు, షర్మిల గారిని తీసుకొచ్చి నేను పొరపాటు చేశాను, ఆమె ఎప్పుడైతే చిరంజీవి గారిని ఇట్లాగా హోల్సేల్గా అమ్మేశాడు పార్టీని అని అందో, చిరంజీవి అభిమానులు అవి మాట్లాడుతుండగానే వెళ్ళిపోయారు, నాకు లాస్ అయింది, నేను ఓడిపోయాను. ఎందుకంటే అంతకుముందు ఆయన ప్రజారాజ్యంలో పోటీ చేస్తున్నాడు. అందుకని అక్కడ ఒక సామాజిక వర్గం చిరంజీవి గారి అభిమానులు ఆయనకి బాగా కొంచెం స్టాంచీగా ఫాలోవర్స్ లాగా ఉన్నారు. ఎప్పుడైతే ఈమె ఆ విధంగా చేసిందో వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే, అంతగా ఆ పార్టీకి ప్రచారం చేసినట్టుంటే ఆమె ఎందుకు బయటకు వచ్చే వేరే తెలంగాణకి ఎందుకు వెళ్ళారు అంటే, ఇక్కడ సైద్ధాంతిక పరమైనటువంటి విభేదాలు ఏం కాదు, ఇక్కడ లేకపోతే ప్రజల కోసం సంబంధించింది ఏం కాదు, కుటుంబపరమైనటువంటి విభేదాలు వచ్చినాయి. అహంకారం లేదనంటే ఒక ఇగోస్, వీటి వల్ల వాళ్ళ మధ్య
అంటే బయటకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, క్రియేట్ అవటం. ఆమె అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టారు. తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేశారు. అంతా కొంత ఆమెలో నాయకత్వ లక్షణాలు కొంత చూశారు, జనం కూడా కొంత అట్రాక్ట్ అయ్యారు. బట్ చివరికి వచ్చేసరికి ఆమె చేతులు ఎత్తేసి పోటీ చేయకుండా, సరే రీజన్స్ ఏమన్నా కానివ్వండి, ఆమె తరఫున చాలా మంది ఆ రోజు పార్టీలో చేరారు కదా. ఎందుకంటే ఎంతో కొంత రాజకీయంగా తమకు కూడా ఒక స్టాండ్ ఉంటుంది, ఒక లబ్ధి చేకూరుతుంది అనేటువంటి ఆశతో మిగతా పార్టీలు కానివ్వండి, కొత్త నాయకత్వం కానివ్వండి, వారి వెంట నడిచారు. నడిస్తే సడన్గా వాళ్ళందరినీ ఒక దీంట్లో పెట్టేసి ఆమె పోటీ చేయకుండా ఇప్పుడు ఏమంటున్నారు, నా వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని క్లెయిమ్ చేసుకుంటారు. సరే, ఎవరైనా క్లెయిమ్ చేసుకోరు. ఇప్పుడు కోదండరామ్ గారి పార్టీ పోటీ చేయలేదు, తెలుగుదేశం పోటీ చేయలేదు, ఏదైనా కానివ్వండి ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు ఇప్పటి వరకు మా వల్లే వచ్చిందని. ఈయన ఎప్పుడు ఆశ్చర్యంగా ఏంటంటే తను క్లెయిమ్ చేసుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ హైప్ చాలా క్రియేట్ అయిందండి మీడియాలో. రేపు షర్మిల గారు ఫర్ హర్ ఓన్ రీజన్స్ వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కాబట్టి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఏదో వండర్స్ జరిగిపోతాయి, కాంగ్రెస్ పార్టీని ఆమె గెలుపు తీరాలకు తీసుకెళ్తారు, లేకపోతే మిగతా వాళ్ళ అందరి ఓటు బ్యాంకుని కొలగొట్టేస్తారు. ఎస్, డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీకి ఒక పెద్ద అన్నకి వ్యతిరేకంగా అదే చెప్తున్నా, వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద షాక్ అయ్యేది ఇప్పుడు కొంతమంది చెప్తున్నట్టుగా. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు షర్మిల గారి బదులు ఇక్కడ మనం ఈయన గురించి కూడా చెప్పుకోవాలి కదా. ఎందుకంటే సొంత చెల్లెలు అయినప్పటికీ కూడా ఆమె బాగా వర్క్ చేశారు, పార్టీ తరఫున వర్క్ చేశారు. ఆమె అంటే 2014లో గణనీయమైనటువంటి సీట్లు సాధించడంలో ఆమె కూడా పాత్ర పోషించారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకి ఇవ్వాల్సినటువంటి డ్యూ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. పైగా సరే విభేదాలు వచ్చి బయట పంపించారు. అంటే మనం ఇక్కడ తెలంగాణలో కూడా మనం చూడాలి. తెలంగాణలో కూడా కేసీఆర్ గారు తన కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా ఆ రోజు ఉద్యమంలో ఎవరైతే కీలక పాత్ర పోషించారో హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ, వాళ్ళందరికీ మరి అవకాశాలు ఇచ్చాడు ఆయన పొలిటికల్ గా. వాళ్ళు ఎవరిని దూరం చేసుకోవాలి. అట్లని ఈయన కూడా చెల్లెలికి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ అవకాశం ఇవ్వకుండా ఆయన నిర్దాక్షిణ్యంగా బయటికి తీసుకెళ్లారు. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడం ద్వారా వైఎస్ఆర్సీపీ కంటే కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ మచ్ బెటర్ పార్టీ, తనకి న్యాయం చేసినటువంటి పార్టీ, వైఎస్ఆర్సీపీ అన్యాయం చేసింది అనేటువంటి ఒక సందేశాన్ని ఆమె ఇస్తున్నారు. అంతవరకు మనం దాన్ని గమనించాలి. రేపు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత వెంటనే ఆమెకి ఏదో వచ్చేసి సీట్లు ఓట్లు ఒక్కసారిగా పెరిగిపోతాయి అనుకోవటానికి వీల్లేదండి. అంటే ఆమె రూలింగ్ పార్టీని ఎంత దీనిగా అటాక్ చేయగలుగుతుంది, ప్రజల ఇష్యూస్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతుంది, వైఫల్యాన్ని ఏ విధంగా. ఇక్కడ ఏదైతే తెలంగాణలో మాట్లాడారో కేసీఆర్ గారి గురించి చాలా అంటే ఒక స్థాయిని దిగి కూడా ఆమె చాలా సందర్భాల్లో విమర్శలు చేశారు. మరి అదే టోన్ అండ్ టెనర్లో తన అన్నని చూడకుండా చేస్తారా అనేటువంటిది కూడా చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఏంటంటే ఈ రోజు భేటీ అవడంతో ముఖముఖం 1-to-1 అన్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఇన్ని పరిణామాలు జరిగినప్పుడు అంటే వన్స్ ఫర్ ఆల్ కార్డు ఇచ్చి అన్నారా అని అయితే ఉండదు. ఇప్పుడు డిస్కషన్స్ జరిగినాయి కదా ఆల్రెడీ. ఆయన సుబ్బారెడ్డి గారిని పంపించారు, సుబ్బారెడ్డి గారితో నో అని చెప్పినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు ఏంటంటే అంటే బ్యాటిల్ లైన్స్ ఆల్రెడీ డ్రాన్ అయినాయండి. ఇప్పుడు ఇంకా మళ్ళీ రీకన్సైల్ అవడానికి అవకాశం లేదు ఇక. ఇప్పుడు జనరల్గా మనం చూసాం ఇండియన్ హిస్టరీలో ఇటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. సొంత వాళ్లే డిఫరెంట్ పార్టీస్ లో. అంటే మనం ఏం చెప్తామంటే బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటాం. కానీ ఇక్కడ పాలిటిక్స్ ఏంటంటే మచ్ మోర్ థిక్కర్ దాన్ బ్లడ్ అనమాట. అందువల్ల ఇప్పుడు ఆమెకి ఒక అవకాశం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేటువంటిది మంచి అవకాశం ఆమెకి. లేకపోతే ఆమె ఫినిష్ అయిపోతారు ఇంకా. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి అవకాశాన్ని అవి చక్కగా ఉపయోగించుకోగలగాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అంటే అధికార పార్టీ కాబట్టి అధికారంలో ఉన్న పార్టీని స్పేర్ చేయకుండా ఆమె కనుక ప్రజల్లోకి ఈ వైఫల్యాన్ని తీసుకెళ్లగలిగితే కొంతవరకు ఆమెకి మేలు జరుగుతుంది. నమ్ముతారు ప్రజలు కూడా. అసలు నమ్మటం అని కాదండి, అంటే ముందు అయితే ఆ రోల్ అయితే ఏ విధంగా ప్లే చేస్తుంది అనేటువంటిది చూడాలి. ఎస్, తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. సో ఆల్ ఐస్ కాంగ్రెస్ మీదే ఉంది కాబట్టి రేపే అఫీషియల్ గా కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు, విలీనం అంటున్నారు. ఏంటి తులసిరెడ్డి గారు, నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒకటి అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ అయిపోయింది, రోల్ ఎలా ఉంటుంది ఒక చర్చ, ఎవరికి దెబ్బేస్తుంది, ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్, ఇన్ని రకాల చర్చలు. మీరు ఎట్లా వాడతారు ఆవిడ్ని, ఏం పోస్ట్ ఇస్తారు, ఇన్ని రకాల అంశాల మధ్యలో ఈ రోజు అన్నగారితో పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్తోంది. ఎట్లా చూస్తారు దీన్ని? రేపు మీ ముందన్నప్పుడు ఈ రోజు మీటింగ్ ని ఇది వడ్ల గింజలో ఏముంటుంది, బీపు గింజ ఉంటుంది. కాబట్టి న్యాచురల్ గా పెళ్లికి ముందు వచ్చేసి
ఇది ఆ కుటుంబాలు కదా, అందరికీ అన్ని మీ కుటుంబాలు ఉంటాయి, మా కుటుంబాలు ఉంటాయి, మనస్పర్ధలు ఉన్నాయి. కానీ పెళ్లి కార్యక్రమము, అశుభ కార్యక్రమాలకు, శుభ కార్యక్రమాలకు పోవడం అనేది కుటుంబ సభ్యులు పిలవడం అనేది ఇది సహజం వచ్చేసి. కాబట్టి నేను ఆ యాంగిల్లో చూస్తున్నా తప్ప దీని ఏదో ఇంకా పెద్దగా దీని పోతిపుండు బ్రహ్మాండము భూతత్వము చూడాల్సిన అవసరం లేదని అభిప్రాయం. ఎందుకంటే ఈ నెలలో నిశ్చితార్థం ఉంది, రేపు నెలలో పెళ్లి ఉంది, నిన్న విడపపాయికి వచ్చింది, వాళ్ళ నాన్న సమాధి దగ్గర పెళ్లి పత్రిక పెట్టింది, ఈ రోజు అనుభవిస్తా ఉంది. ఇది కుటుంబ వ్యవహారము, ఇది పెళ్లికి సంబంధించినటువంటి పిలుపు ఇది. కాబట్టి నేను దీన్ని పెద్దగా వచ్చేసి ఏదో పెద్దగా నేను భావించడం లేదు. ఇది ఇంటింటి రామాయణం, అందరి ఇళ్లలో జరిగే సమస్య ఇది. కాబట్టి దానికి పిలుపు పెళ్లి పోవడం, ఈ రోజు పోవడము, ఆ పత్రిక ఇవ్వడం అనేది నేను దాని గురించి వేరేగా ఆలోచించడం లేదు. ఇక రెండవది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంగా ఒక డెసిషన్ తీసుకున్నది. ఏమి, ఎన్నికలు త్వరలో వస్తున్నాయి, ఉధృతంగా ప్రచారం చేయాలి, తర్వాత పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఎవరైనా పార్టీలో చేరే వాళ్ళు ఉంటే వాళ్ళని హృదయపూర్వకంగా ఆహ్వానించాలి. అది కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి పోయిన వాళ్ళకు స్వభ్యోగ ప్రవేశము, మిగతా పార్టీలకు న్యూట్రల్ గా ఉండే వాళ్ళకు కూడా వాళ్ళను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తామని ఒక డెసిషన్ తీసుకున్నది. ఆ డెసిషన్ నేపథ్యంలో షర్మిల గారు కూడా పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకుంది. దాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆవిడ కూడా నిన్న చెప్పింది, నేను పార్టీలో చేరుతున్నాను, కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ, దేశ ప్రజలకు భద్రత చేకూర్చే పార్టీ, నేను రేపు ఢిల్లీకి పోతున్నాను, ఎల్లుండి కలుస్తానని చెప్పడం జరిగింది. అని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం. కానీ ఇక్కడ షర్మిలమ్మ చేరినా చేరకపోయినా మేము వచ్చేసి యాక్చువల్ గా వాతావరణం వచ్చేసి రాష్ట్రంలో ఒక పెను మార్పు సంభవించింది. కర్ణాటక ఎన్నికల ఫలితం వచ్చేసి తెలంగాణ మీద పడింది. కర్ణాటక తెలంగాణ ఎన్నికల ఫలితాలు రెండు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మీద పడినాయి. ఈవెన్ తెలంగాణలో కూడా ప్రజల అధికారం లేదు. తెలంగాణ ప్రజలకు అనుకూలంగా విభజన జరిగినప్పటికీ అక్కడ కాంగ్రెస్ ప్రజల అధికారం లేదు. కాబట్టి ఇప్పుడు విభజన అంశము ఇష్యూ కాదు, విభజన చట్టంలోని అంశాలు అమలనేది ఇష్యూ. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్, ఈ తెలంగాణ కర్ణాటక ఎన్నికల ఫలితాలు, తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా కానీ చట్టంలో అంశాలు కానీ ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఫుల్ఫిల్ చేయగలదు. ఇది ప్రాంతీయ పార్టీలకు సాధ్యం కాదు. కేంద్రంలో చేయాలా, బీజేపీ అన్న చేయాలా, కాంగ్రెస్ అన్న చేయాలా, బీజేపీ చేయనని చెప్పింది, కాంగ్రెస్ చేస్తా అని చెప్పింది. కాబట్టి న్యాచురల్ గా కాలం అనేక గాయాలు మానిపిస్తుంది. 1977లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండే ఓడిపోయారు. కానీ మళ్ళీ 80కి మళ్ళీ అధికారంకి వచ్చారు ఎమర్జెన్సీ అనే కారణం వల్ల. కాబట్టి ఇవి కాలం అనేక మార్పులు తెచ్చినట్టు తెలంగాణలో కూడా కొన్ని అంశాలు కోట్ చేశారు. నిజంగా ఇవి ప్రజల్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు జగన్ గారు పార్టీ పెడుతున్నప్పుడు షర్మిల గారు, జగన్ గారు మీ పార్టీని చాలా మాటలు అన్నారు. ఎఫ్ఐఆర్లే పెట్టారా, మమ్మల్ని ఇలా అన్నారు. ఇందుకు వైఎస్ఆర్టీపీ పార్టీ పెడుతున్న రోజు కూడా రాజశేఖర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇలా చేసింది. చాలా చాలా అంశాలు, చాలా విషయాలు ప్రజల్లోకి వాళ్ళిద్దరూ చెప్పున్నారు. ఇప్పుడు షర్మిల గారి రోల్ ఏంటన్నది ఒక చర్చ. అంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి రోల్ ఇస్తుంది, లేదా ఈ అన్న విషయాలన్నిటికీ సమాధానం చెప్పిస్తారా, ప్రజల్లోకి ఎలా పంపిస్తారు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ, కడప ఎంపీయా, లేదా అన్న మీద పోటీయా, రకరకాల చర్చలు కదా. రోల్ ఎలా ఉంటుంది, స్టార్ క్యాంపైనరా ఏంటి, ఇవన్నిటికీ వివరణ ఇప్పిస్తారా? అది అధిష్టానం చెప్పాలా, ఆవిడనే చెప్పాలమ్మా. ఎందుకంటే దానికి ఇంతవరకు వచ్చేసి నా వరకు మా పిసిసి అధ్యక్షునికి ఏమన్నా ఈరోజు చెప్పారేమో కానీ ఇంతవరకు వచ్చేసి అధిష్టాన వర్గం మొన్న చెప్పింది వచ్చేసి ఆమె చేర్చుకుంటే ప్రయోజనమా లేదా అని అడిగింది అంతవరకు. అదే ఆ రోజు పదవుల గురించి చర్చ రాలే. ఆవిడ వచ్చేసి చేర్చుకుంటే ప్రయోజనమా కాదా అడిగారు. ఆల్మోస్ట్ అందరూ కూడా ఎవరు వచ్చినా భయం మంచిదే కదా, ఈ నేపథ్యంలో ఆవిడ వస్తే మరీ మంచిది అని చెప్పారు. కాబట్టి అంతవరకే జరిగింది తప్ప ఆవిడకి వచ్చేసి ఆవిడ సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది చర్చకు రాలేదు. బట్ అధిష్టాన వర్గం ఇప్పుడు ఆవిడ కలుస్తుంది కాబట్టి అధిష్టాన వర్గము ఆవిడ కూర్చొని ఆవిడ అభిప్రాయాలు తీసుకుని అధిష్టాన వర్గం అన్ని కోణాల్లో ఆలోచించి ఆవిడ సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది అధిష్టాన వర్గం నిర్ణయిస్తుంది. కాబట్టి ఇప్పుడు అంతవరకే తప్ప మేము ఊహించుకొని. అంటే ఒకటి తులసిరెడ్డి గారు, ఆ రోజు మీటింగ్ కి పిలిచినటువంటి ఏపీ కాంగ్రెస్ నాయకుల్లో మీరు ఉన్నారు. డెఫినెట్ గా మీ అభిప్రాయాన్ని కూడా అడిగి ఉంటారు ఏంటి అని. మీరేం చెప్పారు తెలుసుకోవచ్చా? డెఫినెట్ గా ఇప్పుడు 22 మంది హాజరయ్యాము. ఆ పక్క మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, వేణుగోపాల్ గారు, మాణిక్యం ఠాకూర్, మెయ్యప్పను, కృష్ణపరు ఏఐసిసి తరఫున ఉన్నారు. మేము 22 మంది పిసిసి అధ్యక్షులు రుద్రరాజు, రఘువీరారెడ్డి, నేను మిగతా ఉన్నాము. కాబట్టి ఆ నేపథ్యంలో ముందు లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చ వచ్చింది. ఇది త్వరగా టైం ఎక్కువ లేదు, ఈ 3 నెలలు వచ్చేసి ఉధృతంగా పోవాలా, మనకు మంచి అట్మాస్ఫియర్ ఉంది, గతానికంటే ఇప్పుడు బాగుంది. ఈ నేపథ్యంలో మనం ఉధృతంగా ప్రచారం చేయాలా, కొన్ని సభలు జరపాలా, ఇది మేము మా అభిప్రాయాలు కూడా చెప్పాము.
నేనైతే కన్నా 6 సభలు జరపాలా. విశాఖపట్నం ఒకటి, రాజమండ్రి ఒకటి, అమరావతి ఒకటి, తిరుపతి ఒకటి, కడప ఒకటి, పులివెందుల ఒకటి. నా వరకు నేను అడిగింది 6 మీటింగ్లు వచ్చేసి భారీ బహిరంగ సభ జరపాలా. దానికి మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కర్ణాటక కాంగ్రెస్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు బలంగా మీటింగులో పాల్గొని మన యొక్క ఈ యొక్క 3 వరాలు ప్రత్యేక హోదా, మిగతా ఒక చోట రాజమండ్రి సంబంధించి పోలవరము, విశాఖ సంబంధించి విశాఖ ఉక్కు, తిరుపతిలో ప్రత్యేక హోదా, అమరావతిలో రాజధాని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అదే అమరావతి, కడపలో స్టీల్ ప్లాంట్, పులివెందులో ఓవరాల్ గా వైఎస్ఆర్ పెళ్లి మీద దాడి చేస్తామని చెప్పేసి నా వరకు నేను కూడా చెప్పాను. సరే అన్ని విన్నారు. తర్వాత ఆ నేపథ్యంలో మనం ఎవరన్నా వస్తే కనుక అందరినీ చేర్చుకున్నాము. హృదయపూర్వకంగా మన పార్టీ చిత్తాన్ని వెళ్ళవని చెప్పారు. ఆ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు సరే ఈ విధంగా షర్మిలమ్మ గారు వస్తామంటే మరి ఎట్లుంటుందంటే అందరూ వచ్చేసి ఒకరిద్దరు తప్ప అందరూ బాగుంటుంది చేర్చుకోండి అని చెప్పారు. అంతవరకే జరిగింది. ఉన్నారు అది ఒక క్లారిటీ ఉంది. ఆవిడ ముందుగానే కలిసింది కదా. ఆవిడ ముందుగానే పోయి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక ఆవిడే వచ్చారా? మీకు రాహుల్ గారు ఏం చెప్పారు? ఎందుకంటే ఆ రోజు ఉన్న మీటింగ్ లో కొంతమంది అన్నలాగా చేయదని గ్యారంటీ ఏంటని చేతులు ఎత్తి చెప్పారన్న వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఒకరిద్దరు చెప్పారు కదా. నేను 2200 ఒకరిద్దరు వచ్చేసి తప్ప మిగతా అందరూ వచ్చేసి బాగుంటుందని చెప్పారు. అది దానికి అంతకన్నా ఎక్కువ చర్చకు పోనీలేదు. కాబట్టి ఇక్కడ ఆవిడ అంతకుముందే కలిసింది కదా. అంతకుముందే పోయి బ్రేక్ఫాస్ట్ కూడా చేసింది కదా సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో, ప్రియాంక గాంధీ గారితో. ఈవెన్ తెలంగాణ ఎన్నికల కంటే ముందే పోయి బ్రేక్ఫాస్ట్ కూడా చేసింది కదా. అంటే ఒకటి తులసిరెడ్డి గారు, సారీ టు ఇంటరప్ట్, ఇక్కడ ఏంటంటే కొంత క్లారిటీ ఏంటంటే షర్మిల గారిని కాంగ్రెస్ లో రప్పించడానికి కొంతమంది ప్రయత్నించారంటే వార్తలు వచ్చినాయి. లేదంటే ఆమె ఆప్ట్ చేసుకుందా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి. అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఎట్లా ఉందంటే షర్మిల గారు ఆసక్తి చూపించారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి, కాబట్టి మనం తీసుకుంటున్నామని మీ అధిష్టానం చెప్పారన్నట్టుగా మీరు చెప్తున్నారు. అందుకని కొంత ఇప్పుడు నాకు వరకు ఆవిడ సోనియా గాంధీ గారితో, ప్రియాంకతో, రాహుల్ గాంధీతో బ్రేక్ఫాస్ట్ చేసినప్పటి నుండి ఆ ఫోటోలు చూసినాక అవన్నీ తెలిసింది. అంతకుముందు ఏం జరిగింది, అంతకుముందు ఆ బ్రేక్ఫాస్ట్ కు ఈవిడ అడిగిందా లేకుంటే మూడు మధ్యవర్తిని జరిపారా, వాళ్ళు జరిపారు, అంతకుముందు తెలియదు. ఆ బ్రేక్ఫాస్ట్ కు పోయిన కానంటే జరిగిన పరిణామ క్రమం వచ్చి దాన్ని బట్టి వాళ్ళు ఇడికి రాలేదు, ఈవిడే అడిగి పోయింది ఇంటికి. కాబట్టి దాంతో వచ్చేసి మధ్యవర్తులు చేసి ఉండొచ్చు, ఈవిడ అడిగి ఉండొచ్చు, వాళ్ళు చేసి ఉండొచ్చు, నాకు తెలియదు ఆ విషయం. కానీ తర్వాత మన జరిగింది మాత్రము ఈ విధంగా అనేక మందిని చేర్చుకోవాలా, స్వగృహ ప్రవేశానికి ఆహ్వానించాలా. ఆ నేపథ్యంలో వచ్చేసి ఈ యొక్క ఈవిడ టాపిక్ కూడా జరిగినప్పుడు దాని ఎక్కువ చర్చనీయాంశం కూడా కాలేదు. అంటే ఆల్మోస్ట్ అందరు కూడా వచ్చేసి మంచిదే, ఎవరు వచ్చినా మంచిది అంటున్నాము. అలాంటప్పుడు రాజశేఖరుడు కూతురుగా షర్మిల వస్తే షర్మిల గారితో మాట్లాడారా? ఎందుకంటే మీరు కూడా మొదటి నుంచి కడపలో వాళ్ళ ఫ్యామిలీని చూస్తున్నారని. ఈ మధ్య కాలంలో ఎలాగో స్వగృహ ప్రవేశం అవుతుంది కాబట్టి షర్మిల గారితో గానీ, విజయమ్మ గారితో గానీ మీరు ఏమైనా మాట్లాడారా? ఒకటి, కడప ఎంపీగా పోటీ చేస్తే అవకాశం ఉందనే చర్చ ఉన్నప్పుడు అప్పుడు అలా చూసుకున్న షర్మిల వర్సెస్ అవినాష్ అవుతుంది కడప. నేనెందుకు మాట్లాడతామా? అవసరమైతే వాళ్ళు మాట్లాడాలి నాతో. నేను కాంగ్రెస్ లో ఉండేవాని 20 ఏళ్ళుగా వచ్చేసి నేనెందుకు మాట్లాడుతూ వచ్చేసి ఆవిడ అవసరం అయితే ఆవిడ వాళ్ళమ్మ వాళ్ళు మాట్లాడగలని నాకేం అవసరం వచ్చిందంత. అది ఆవిడ నేను మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడలేదు. నిన్న కూడా వాళ్ళు ఎదురులోకి వచ్చారు, నేను పోలేదు, వాళ్ళు చెప్పలేదు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ పరంగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని శిరసా వహిస్తా. కాంగ్రెస్ అధిష్టానం నేను నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని శిరసా వహిస్తా. అంతే తప్పనిచ్చేసి నా కాంగ్రెస్ కంటే షర్మిలమ్మ వచ్చేసి ఎక్కువ నేను అనుకోను. కాంగ్రెస్ లో ఒక పార్ట్ అండ్ పార్సల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీ నాయకుని గానో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గానో నేను కాంగ్రెస్ పార్టీ కృషికి అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని శిరసా వహిస్తా. అంతవరకే. నేను వచ్చేసి పిసిసి ప్రెసిడెంట్ పదవి తీసుకోమన్నప్పుడే నేను తీసుకోలేదు. చేంజనాథప్పుడు, దిగుదప్పుడు 2 పాలు నాకు ఆఫర్ వచ్చింది, నేను అప్పుడే తీసుకోలేదు వచ్చేసి. కాబట్టి ఇదేదో వచ్చేసి మిగతా వాళ్ళకి ఎంత ఉండొచ్చు కానీ నా వరకు వచ్చేసి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, కార్యకర్తగా సిన్సియర్ గా పార్టీ కోసం చేస్తా. ఇది నా యొక్క యాంగిల్. అంటే నిజంగా షర్మిల ఎంట్రీ ద్వారా కాంగ్రెస్ పుంజుకుంటుంది, పూర్వ వైభవం వస్తుందని భావిస్తున్నారా? ఏమ్మా షర్మిల ఎంట్రీతో నిజంగా ఇప్పుడు ఏపీ రాజకీయాలు మారిపోతాయని అందరూ భావిస్తున్నారు. సమీకరణాలు మారతాయి, లేదా మీ పాత స్వగృహ ప్రవేశం జరుగుతుంది, వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెనక్కొస్తారు, ఓటు బ్యాంక్ ఇటు వచ్చేస్తుంది అధికార పార్టీకి. మీరు నిజంగా భావిస్తున్నారా షర్మిల ఎంట్రీతో నిజంగా పరిణామాలు మారిపోతాయి, కాంగ్రెస్ కి పూర్వ వైభవం వస్తుంది, పుంజుకుంటుంది? మా షర్మిలకు సంబంధం లేకుండానే కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుంది. అరణ్యవాసం అయిపోయింది 2 చోట్ల.
కర్ణాటక ఎన్నికల ఫలితం తెలంగాణ మీద పడింది. కర్ణాటక తెలంగాణ ఎన్నికల ఫలితం ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. కాలం అనేక మార్పులు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, రాష్ట్రంలో అధికార పార్టీని మార్చాలని చెప్పేసి. ఆ నేపథ్యంలో వచ్చేసి ప్రత్యామ్నాయంగా ఇద్దరు టీడీపీ జనసేన ఆర్ కాంగ్రెస్ ఇండియా అని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక తెలంగాణ ఎన్నికల ఫలితం మాకు అనూహ్యంగా మాకు అడ్వాంటేజ్ కలిగింది. తర్వాత ఈ యొక్క 3 వరాలు, ప్రత్యేక హోదా, ఈ యొక్క ప్యాకేజీ, ఆర్థిక సహాయము, ఇది కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పేసి మేము చెప్పేదానికి మా దగ్గర ముందు మిగతా వాళ్ళు వచ్చేసి దాని గురించి చెప్పేదానికి వాళ్ళకు అంత శక్తి లేదు కాబట్టి ఈ అడ్వాంటేజ్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు మాకు కొంత వస్తుంది. టీడీపీ జనసేన త్రిముఖ పోటీ గానీ చతుర్ముఖ పోటీ గానీ ఉండొచ్చు. ఈ త్రిముఖ పోటీ అంటే ఒకవైపు వైకాపా, రెండో వైపు ఇండియా, మూడవది వచ్చేసి టీడీపీ జనసేన బీజేపీ త్రిముఖ పోటీ అయితే. చతుర్ముఖ పోటీ అయితే టీడీపీ జనసేన వరకే, బీజేపీ ప్రత్యేకంగా. కాబట్టి త్రిముఖ పోటీలో గానీ చతుర్ముఖ పోటీలో గానీ 2 అంశాలు మాకు అనుకూలంగా ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు టీడీపీ జనసేనకు కొంత పోతుంది, కొంత ఎక్కువ పోవచ్చు వాళ్ళకు, మాకు కొంత వస్తుంది. రెండవది, జగన్ అనుకూల ఓట్లు చిలికి వస్తుంది, ఎస్పెషల్లీ మైనార్టీలో, అది టీడీపీకి పోదు, టోటల్ గా మాకు వస్తుంది. కాబట్టి 2 కలిసినప్పుడు వచ్చేసి ఆటోమేటిక్ గా ఏ విధంగా తెలంగాణలో ఒకప్పుడు బీఆర్ఎస్ బీజేపీ నేపథ్యం ఉండి కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ 2వ ప్లేస్ కి వచ్చి మళ్ళీ 1వ ప్లేస్ కి వచ్చిందో, ఆ విధంగా మేము వచ్చేసి ప్రతి ఒక్క పరిస్థితుల్లో మేము ట్రయాంగులర్ ఫైట్ స్థాయికి వచ్చేసి మాకు ఈ ఈక్వేషన్స్ లో మేము వచ్చేసి ఫస్ట్ సెకండ్ ఆ స్థాయికి వచ్చేసి నువ్వా నేనా అన్న ప్లేస్ లో ఫస్ట్ కి వస్తాము, అధికారానికి వస్తాము అనే నమ్మకం మాకు. ఆ నేపథ్యంలో షర్మిల రావడం కూడా నేను ముందే చెప్పాను, ఎవరు వచ్చినా అంత ఇంత మేలు జరుగుతుంది. ఒక నాయకుడు ఇప్పుడు కడప జిల్లాలో వచ్చేసి అనేక మంది పాత నాయకులు ఉన్నారు, వాళ్ళు వస్తే రేపు కాంగ్రెస్ పార్టీకి అనుకూలం కదా అనేక జిల్లాల్లో. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు కొంత పర్సనాలిటీ పరంగా స్టేచర్ పరంగా కొంత వాళ్ళ ఓట్లు వస్తాయి, ఆటోమేటిక్ గా పార్టీకి అనుకూలమైన ఓటు. ఈ 2 వచ్చినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత, మిగతా పార్టీలు ఇంకోటి ఏమంటే టీడీపీ బీజేపీ జనసేన కలిస్తే అది ఒక విధంగా వచ్చేసి అనేక మార్పులు, బీజేపీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకత ఓటు మాకు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు షర్మిల న్యాచురల్ గా రాజశేఖర రెడ్డి కూతురుగా ఒక నాయకురాలుగా వచ్చినప్పుడు కాంగ్రెస్ కి ప్లస్ అవుద్ది అంటారు. రైట్, అదనపు లాభం మా తప్పకుండా వచ్చేసి ఒక చెంబులో నీళ్లు ఉంటాయి, నీళ్లు బాగా నిండి ఉంటుంది, ఒక చుక్క పోసినా కానీ దాన్ని యాడ్ అవుతుంది కదా. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి అదనపు లాభం ఉంటుంది. లాభం ఉన్నప్పుడు డెఫినెట్ గా చెంబు నిండిపోయే పరిస్థితి ఉంటుందా? మొత్తం పాత వాళ్ళందరూ ఇటే వచ్చేస్తారా? ఇప్పుడు ఈడ వచ్చేసి మనకు ట్రయాంగులర్ పోటీలో ఈవెన్ 25-30% ఆ ఓట్లతో కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి ఒకసారి సందర్భాల్లో. ఇప్పుడు కొన్ని చోట్ల వచ్చేసి కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి తక్కువ రావచ్చు ఓటు, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వచ్చేసి నాకు తెలిసి అధికారంకి వచ్చి మేము ట్రయాంగులర్ ఫైట్ కట్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈసారి. షర్మిల రాకుండా ఉన్నది, షర్మిల వచ్చిన తర్వాత దానికి మరింత యాడ్ అయింది. కాబట్టి ఈ 3 నెలల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయి. అనుకోకుండా మన తెలంగాణలో ఏ విధంగా కొన్నాళ్ళ పాటు బీజేపీ బీఆర్ఎస్ వర్సెస్ అనుకొని తీరా లాస్ట్ హెచ్చరికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అయిందో, ఇక్కడ కూడా ప్రస్తుతానికి వచ్చేసి వైకాపా టీడీపీ జనసేన కాంబినేషన్ అనే వాతావరణం ఉండే వాస్తవమే. కానీ 3 నెలల్లో మారిపోయి కాంగ్రెస్ వైకాపా టీడీపీ జనసేన యాంగిల్లో ఫైట్ జరుగుతుందని చెప్పేసి. రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం. అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని టీడీపీ ఎలా చూస్తుంది? ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు వివిధ కార్యక్రమాలు. ఏపీ టీడీపీ స్పోక్స్ పర్సన్ సయ్యద్ రఫీ గారు ఉన్నారు. రఫీ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మొత్తంగా చెప్పండి, మొత్తంగా ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తారు? అన్నా చెల్లెళ్ళ వ్యవహారాన్ని కానీ, ఈ రోజు భేటీని కానీ, లేకపోతే కాంగ్రెస్ లో జాయిన్ అవడం కానీ, చాలా మంది మీకు కలిసి వస్తుంది అంటున్నారు, కొంతమంది అధికార పార్టీకి కలిసి వస్తుంది అంటున్నారు. ముందు అసలు వీళ్ళ భేటీని ఎలా చూస్తున్నారు? రేపు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్న ముందు రోజు ఈ భేటీ మీద మీ అభిప్రాయం ఏంటి? నమస్తే మేడం, మీకు అలాగే తులసిరెడ్డి గారికి, విక్రమ్ గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. మేడం, ఇప్పుడు రాజకీయాలు వేరు, కుటుంబం వేరు. ఆమె పుత్రుడి వివాహం జరుగుతుంది, అందరినీ పిలుస్తుంది, చాలా మందిని పిలుస్తుంది. తర్వాత ఆ కుటుంబ సభ్యుడిగా అందరినీ ఖచ్చితంగా పిలుస్తుంది. అది అంతవరకే చూస్తాం మనం. కాకపోతే నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. ఇందిరాగాంధీ నుంచి మేనకా గాంధీ పోట్లాడి ఆ కుటుంబం నుంచి ఆమె వెళ్ళిపోయినా, ఇందిరాగాంధీ తరిమేసిన ఆ రోజుల్లో, నేను చదువుకుంటున్న రోజుల్లో కోడల్ని పంపించేసింది
ఇందిరాగాంధీ అనే దాని పెద్ద వార్త అయింది. అది చాలా రోజులు జనం చర్చించుకున్నటువంటి సందర్భం. అలాగే ఇప్పుడు షర్మిల అన్న నుండి విడిపోవటంతో అది వాళ్ళ వార్తల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. గత 4-5 రోజుల నుండి వార్తలన్నీ కూడా షర్మిల చుట్టూ జరుగుతూ ఉన్నాయి. జగన్ కూడా చేసే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇవాళ జరిగేటువంటి భేటీ కేవలం పరిమితంగా ఇన్విటేషన్ వరకే ఉంటుంది. ఇతను కూడా ఏం మాట్లాడలేడు. ఎందుకంటే ఆమెకి అతను అన్యాయం చేశాడు. అది ఆమెకి తెలుసు, జగన్కి తెలుసు, అందరికీ తెలుసు. ఎక్కడో తండ్రిని చంపాడు, ఆ పాత్ర ఉంది, అతని అంబానీ పాత్ర ఉంది అని చెప్పి పెద్ద యాగి చేసి సాక్షిలో వార్తలు రాసి రిలయన్స్ అవుట్లెట్ల మీద దాడి చేసి ఆ రోజు ఎంతో వాతావరణం సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే అంబానీకి రెడ్ కార్పెట్ వేసి అతను చెప్పినటువంటి పరిమళనత్వానికి రాజ్యసభ ఇచ్చి తన చెల్లికి రాజ్యసభ ఇవ్వనప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఎంత వైర్యం ఉందో, అలాగే ఆస్తి పంపకాల్లో కూడా అన్యాయం జరిగిందని తెలిసింది వార్తలు ద్వారా. వాస్తవానికి మనకేం తెలియదు. కాబట్టి ఆ గ్యాప్ అనేది పెద్ద ఎత్తున చర్చలో ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడనుకోండి, వీళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది అనుకోండి, ఆమె బయటికి వెళ్ళిందనుకుంటే పెద్ద వార్త రాదు. ఒక అధికార పార్టీలో ఒక ముఖ్యమంత్రికి తన సోదరి బయటకు వచ్చేసి తన ప్రత్యర్థి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ లో చేరుతుందంటేనే పెద్ద వార్త అయింది. ఇందిరాగాంధీ మేనకాకి ఏ రకమైన వార్త అయిందో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి షర్మిలాగా ఆ రకమైన వార్త అయింది. అయితే దాన్ని అంతవరకే చూస్తాం. ఇప్పుడు ఏమి ప్యాచప్ చేయడం లేదు. ఆమె రేపు కాంగ్రెస్ చేరుతుంది. చేరిన తర్వాత ఏం పదవి ఇస్తారు అనేది ఒక సంఘటన. అయితే నేను తెలుగుదేశం పార్టీగా ఎలా చూస్తానంటే అది కాంగ్రెస్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంతర్గత విషయంగానే చూస్తా. మా పార్టీ వరకు వస్తే ఆమె షర్మిల 2019 ఎన్నికలకు ముందు 18లో ఈ రాష్ట్రంలో ఊరు వాడా తిరిగి మా ప్రభుత్వం మీద చేసినటువంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని కట్టట్లేదని చెప్పింది ఆమె. ఒక ఇటుక ఎత్తలేదని చెప్పింది ఇటుక చూపించి. మంగళగిరి ప్రాంతంలో అనేక ఆరోపణలు చేసింది, అనేక అబద్ధాలు చెప్పింది. ఇవాళ వాటికి ఆమె జవాబు చెప్పవలసిన పరిస్థితి ఉంది. నువ్వు ఆ రోజు నువ్వు ఏమైతే ప్రశ్నించావో, ఏమైతే మీరు వస్తే ఈ జగన్ ముఖ్యమంత్రి అయితే రాజధాని అంత వేగంగా కడతాడు, పోలవరం అంత వేగంగా కడతాడు, ఎన్ని రకాల వాగ్దానాలు చేస్తాడు, ఇవన్నీ కూడా అమలు చేస్తాడని చెప్పి ఆ రోజు నువ్వు చెప్పిన దానికి ప్రజలకు నువ్వు క్షమార్పణ చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే వాటన్నింటినీ కూడా అతను కాలు రాశాడు, కూల్చాడు, విధ్వంసం చేశాడు. నేను ఆ రోజు పొరపాటు చేశాను, ఆ రోజు చెప్పి నేను మోసపోయాను, మీరందరూ మోసపోయినట్టే ప్రజలారా, నేను కూడా మా అన్నతో మోసపోయానని చెప్పి చెప్పవలసి అవసరం ఉంటుంది. రెండోది, కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది వార్త కాదు. చేరిన తర్వాత ఈ ప్రభుత్వ వైఫల్యాలు, మేమేమైతే ప్రతిపక్షంలో ఈ ప్రభుత్వ దమన నీతి మీద, నేతృత్వం మీద, అరాచకం మీద, దోపిడీ మీద, అవినీతి మీద మేమేమైతే పోరాటం చేస్తున్నామో ఆమె కూడా ఆ రకమైనటువంటి పోరాటం చేస్తేనే ఆమె నమ్ముతారు. అంతేగాని కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగితే జనం నమ్మరు. జరుగుతున్నటువంటి వాస్తవాలని తెలుగుదేశం జనసేన ఏ రకంగా ఎండగడుతుందో ఆ స్థాయిలో ఆమె చేస్తేనే ఓహో షర్మిల నిజంగానే చెప్తుంది, వాళ్ళన్న చేసేటువంటి అవినీతిని, అరాచకాన్ని ప్రశ్నిస్తుంది అంటేనే నమ్ముతారు. ఆ నమ్మితేనే ఆమెకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు తిరిగి కాంగ్రెస్ వైపు రావడానికి కొంత అవకాశం ఉంది. అసలు ఈ ఓటు బ్యాంక్ అటు ఇటు చీలిపోవడం, లేకపోతే వ్యతిరేక ఓటు అటు ఎవరి వర్షన్స్ వాళ్ళు చెప్తున్నారు కదా, మీరేమంటున్నారు? టీడీపీకే లాభము, కాంగ్రెస్ లో షర్మిల చేరిపోతాయని మీరో వర్షన్ చెప్తారు. వైసీపీ వాళ్ళేమో వెళ్తే వెళ్ళిపోనండి, చీలిపోతే మాకే లాభం అని వాళ్ళు చెప్తారు. మీకు అసలు షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఎలా లాభం చెప్పండి? మేము రెండు రకాలుగా చూస్తున్నాం ఆ అంశాన్ని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఎజెండా ఏంటంటే, ప్రజల ముందు ఉన్నటువంటి ఎజెండా ఏంటంటే తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావాలా, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలా అనేది వాళ్ళ ప్రజల ముందు ఉన్నటువంటి అంశం. అది దాన్ని ప్రజలు చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇప్పుడే త్రిముఖ పోటీ అన్నారు. త్రిముఖ పోటీల్లో జనరల్ గా ప్రతిపక్షాలు లాస్ అయిన పరిస్థితులు మనం పిఆర్పి అప్పుడు కూడా చూస్తున్నాం. దాన్ని అధికార పార్టీ ప్రొజెక్ట్ చేస్తోంది మీకే లాస్ అని. ఇప్పుడు తులసిరెడ్డి గారు చాలా సీనియరు. ఆయన ఒక అంచనా వేసుకొని ఒక ఆశతో ఆయన పార్టీ త్రిముఖ పోటీలు రావాలని కోరుకుంటాడు. అందులో ఏం తప్పు లేదు.
రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. కానీ ఇవాళ మేము ఓడిపోయిన రోజున మాకు 40% ఓట్లు, తటస్థ ఓటర్లు 15-20% వైసీపీకి ఓట్లు వేశారు. ఒకసారి ఛాన్స్ ఇద్దాం. అన్ని కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఓట్లు వేశారు. ఇవాళ వాళ్ళందరూ రియలైజ్ అయిపోయి అయ్యో పొరపాటు చేసాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా దించేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకున్నాం అని చెప్పేసి మా దగ్గరకు వచ్చేశారు. ఇవాళ మా దగ్గర 55% తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఉన్నాయి. అదనంగా మాకు జనసేన ఓటింగ్ కలిసింది. మాకు 60% ఓటింగ్ ఉంది మా దగ్గర. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నది వాళ్ళ 35% ఓటింగే. 35% లో ఎంతో కొంత చీలిక వస్తే అది కాంగ్రెస్ ట్రెడిషన్ ఓటు బ్యాంకులో చీలిక రావాల్సిందే తప్పితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకులో ఇప్పటికిప్పుడు షర్మిల ముఖ్యమంత్రి అయిపోతుంది, కాంగ్రెస్ అధికారంకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఓడిస్తుంది అని చెప్పి ప్రజలేమో అనుకోరు. 0గా 1% ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపిరి వస్తుంది. అదేమైనా 29లో ఏమైనా అవకాశం ఉంటే ఉండొచ్చు, ఇది పోటీకి ప్రధాన పోటీగా ఉండటానికి. రెండోది ఏంటంటే ఇవాళ షర్మిల ముందు ఉన్నటువంటి అంశాలు నేను ఇలా చెప్పాను. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కృషి చేయవలసి ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద కోపం ప్రజలకు పోయిందనేది కాదు, కాంగ్రెస్ పార్టీ మీద చాలా కోపం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారు అని చెప్పేసి, కాబట్టే కదా 1% ఓటింగ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్యాచప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మేము ఇంకోటి ఏం కోరుకుంటున్నామంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ ఒక ఫోర్స్ గా వస్తే రానున్న కాలంలో వైసీపీ ఓడిపోయి అది అంతర్ధానం అయిపోతుంది. ఆ ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ వస్తే ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రతిపక్షం ఉంటుంది. వాడు ఒక రాక్షస మనస్తత్వము, ఒక సైకో మనస్తత్వము, ఒక రౌడీయిజంతో అధికార పక్షం ఉంది. పాయింట్ ఉంది. ఒక్కసారి తులసిరెడ్డి గారితో ఒక పాయింట్ అడుగుదాం. తులసిరెడ్డి గారు, ఇప్పుడు రఫీ గారు ఒక్క నిమిషం, వారు అంటున్నారు కొన్ని ఆ రోజు అన్న మాటలన్నిటికి కూడా వివరణ ఇప్పించి చెప్పించి షర్మిల గారు అనకపోతే కాంగ్రెస్ పార్టీని కూడా నమ్మరండి, ఇదంతా ఒక డ్రామాగా కొట్టిపారేసే అవకాశం ఉంది అనేది ఒక పాయింట్ చెప్తున్నారు. రెండో పాయింట్ ఏంటంటే మీరు అక్కడ స్థానిక వ్యక్తి కదా కడప, నిజంగా కొంతమంది ఏమో అసలు ఇదంతా ఒక డ్రామా అని ఒకళ్ళు అంటారు, విభేదాలు నిజమే అని అంటారు, లేదా ఆస్తులు కాపాడుకోవడానికి ఇటు నుంచి ఇటు ఇట్లా ఎవరి వర్షన్లు వాళ్ళు చెప్తున్నారు కదా. నిజంగా అసలు విభేదాలు ఉన్నాయా, లేదా ఇది మొక్కుబడి పిలుపు కింద చూడాలా, లేదు డ్రామానా? వివరణ ఇవ్వకపోతే మిమ్మల్ని కూడా నమ్మే పరిస్థితి ఉండదు కదా అనేది ఒక టీడీపీ వర్షన్. మరి రెండు వచ్చేసి, ఒకటి షర్మిల కాంగ్రెస్ చేయటం వల్ల అనేది ఒకటి. రెండవది వచ్చేసి కుటుంబ సమస్యలు. ఇది ఇంటింటి రామాయణమ్మా, మా ఇంట్లో ఉంటాయి, మీ ఇంట్లో ఉంటాయి, అన్ని కుటుంబాల్లో వచ్చేసి ఇవన్నీ ఒక్కొక్క సమయంలో ఉంటాయి, సమస్యపోతాయి. కాబట్టి ఇది డెఫినెట్ గా ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు కాబట్టి ఉన్నాయి. దాంట్లో వచ్చేసి నో డౌట్ అట్ ఆల్ ఆర్థిక సంబంధమైన అటువంటి మనస్పర్ధలు ఉన్నాయి. అది ఇప్పుడు సడన్ గా నిన్న వచ్చింది కాదు, దాదాపు వచ్చేసి 2-3 ఏళ్ళ ఉంటే మనము తెలుస్తానే ఉంది, అది వాస్తవం. తర్వాత ఆవిడకు పొలిటికల్ అంబిషన్ కూడా ఉంది. ఆ పొలిటికల్ అంబిషన్ ఇక్కడ ఆవిడకు కుదరలేదు, అందుకోసం తెలంగాణకు ప్రయత్నం చేసింది, ఆవిడ కుదరలేదు. ఆవిడకు పొలిటికల్ అంబిషన్ ఉంది కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి టోటల్ గా రాజకీయాలు లేకుండా పోలేదు. తెలంగాణలో అవకాశం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో 3 మార్గాలు. ఒకటి సొంతంగా పార్టీ పెట్టడమా, లేక జగన్మోహన్ రెడ్డితో అడ్జస్ట్ అయిపోయి ఏదో ఒకటి అని అనుకోవడమా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో చేరడమా. దాంట్లో సొంత పార్టీ పెట్టి చలామణి గారు కష్టం అనిపించింది తెలంగాణ అనుభవంతో. జగన్మోహన్ రెడ్డి మరి పట్టించుకోలేదు తెలియదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి వలన ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన చివరి కోరిక కొడుక రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే తన చివరి కోరిక, తన చిరకాల కోరిక అని చెప్పాడు. కాబట్టి అటువంటి పార్టీలోకి వస్తే తనకు కూడా భవిష్యత్తు ఉంటుందని. తన భవిష్యత్తు సరే. ఇంకోటి ఏంటంటే మరి ఇదంతా ఒక జగన్ నాటకం అనే ఒక చర్చకి మీరేం చెప్తారు సమాధానం? ఏదమ్మా జగన్ నాటకం కాదమ్మా, వివేక ఇప్పుడు మనం ఆ కుటుంబంలో చూస్తున్నాం కదా, జగన్ కు తన మన ఏమీ లేదు. వచ్చేసి వాళ్ళ నాయన శవం దగ్గర వచ్చేసి సంతకాలు సేకరించిన వ్యక్తి, వాళ్ళ నాయన చంపినాడు అని చెప్పేసి ముఖేష్ అంబానీ మీద వాళ్ళ రిటైల్ అవుట్లెట్స్ మీద దాడి చేసి మళ్ళా ఆయన రికమెండ్ చేసిన పరిమాణత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు. వాళ్ళ చిన్నాయన వచ్చేసి ఇంట్లో ఘోరంగా హత్య గావించబడితే దాని గురించి అతీగతి లేదు. దాంట్లో ఇంతవరకు నిందితుల తరపున అవకాలతో పుచ్చుకుంటాడు, బాధితుల తరపున కాకుండా.
కాబట్టి వాళ్ళ అమ్మను వచ్చేసి అగౌరవంగా గౌరవాధ్యక్షులుగా తీసేయడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నాన్నెల, చిన్నాన్నెల, తల్లిలే, చెల్లిలే ఎవరూ లేదు, అతని సొంతం అంతే. కాబట్టి ఇది నాటకం కాదు, ఏం కాదు, ఇది వాస్తవమే. కానీ ఎవరెవరి అవసరాలు వాళ్ళకి. అంటే ఇవాళ పిలిచేది మొక్కుబడి పిలిపే, ఫార్మాలిటీ. మీరు పిలుస్తారు, పోతాడు గుడుక. దాంట్లో ఏముంది వచ్చేసి చంద్రబాబు నాయుడు ఇంట్లో పెళ్లి చేస్తే జగన్ పిలిస్తే పోడా, జగన్ ఇంట్లో పెళ్లి చేస్తే చంద్రబాబుని పిలిస్తే పోడా. రఫీ గారు మీరు ఏదో చెప్తున్నారు ఇందాక. రైట్ సార్, రైట్. రఫీ గారు చెప్పండి, మీరు చెప్తే నేను మళ్ళీ బ్రేక్ తీసుకుంటాను. అంటే ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే అన్న దగ్గరికి వచ్చే ముందు లోకేష్ గారికి క్రిస్మస్ కానుక పంపించింది. అంటే ఒక సంకేతం ఇచ్చింది, నేను నీ వ్యతిరేక శిబిరంలో నేను ఒక కీలక పాత్ర పోషించబోతున్నానని చెప్పకనే చెప్పింది అనమాట. అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఇంకొక ఆప్షన్ ఉంది. రేపు మార్చిలో 3 రాజ్యసభ సీట్లు వస్తున్నాయి. ఆ 3 రాజ్యసభ సీట్లో ఎందుకు నీకు ఈ బాధ, ఆ కాంగ్రెస్ లో చేరటం, నువ్వు వచ్చి ఇక్కడంతా తిరగటం, నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను ఒక అన్నగా, ఆ రెండిట్లో ఒక రాజ్యసభ సీటు నీకు మార్చిలో ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పుడు నేను నిర్ణయించిన వాళ్ళే రాజ్యసభ మెంబర్లు అవుతారు. నువ్వు ఒకటి తీసుకో, నేను చెప్తున్నాను కదా, నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను, లేదా యేసు ప్రభు మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు రేపు ఢిల్లీ వెళ్ళకు. ఇంకా ఇది జరిగిద్దని ఆశపడుతున్నారా? ఆల్రెడీ నేను రేపు కాంగ్రెస్ లోకి వెళ్తున్నాను రా బాబు అని ఆవిడ నిన్న కూడా సాయంత్రం చెప్తే ఇది కూడా ఇంకా ఆప్షన్ అనుకుంటున్నారా మీరు? నేను చెప్పే విషయం మీరు అర్థం చేసుకోవాలా. ఆయన ఇప్పుడు కూడా ఆ విషయం మొదలు పెట్టి చెప్తాడు. ఓకే ఓకే. రేపు నువ్వు వెళ్ళొద్దు, నీకు నేను రాజ్యసభ ఇస్తున్నా, ఏసఐ మీద నీకు నేను ప్రమాణం చేసి చెప్తున్నా, నువ్వు ఎన్ని చేయవద్దు, నేను చేసింది పొరపాటే, నీకు ఇవ్వకపోవటం పొరపాటే, ఇప్పుడైనా నా చేతిలో ఉంది, ఇది ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను, నువ్వు విత్డ్రా చేసుకోవాలి అంటాడు. అది ఆమెకి ఇవాళ జరిగేటువంటి భేటీలో ఒక విషమ పరీక్ష. ఎందుకంటే మాట తప్పటము, మడమ తిప్పటం అనేది జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టినట్టు విద్య. ప్రతి అంశాన్ని వాడతాడు. విక్రమ్ గారు, ట్రయాంగిల్ ఫైట్ మీద ఒక విశ్లేషణ. జనరల్ గా ట్రయాంగిల్ ఫైట్ ఉంటే ప్రతిపక్షానికి లాస్, లేదు ఇది ట్రయాంగిల్ ఫైట్ లో ఉంటుంది అధికార పక్షానికి ప్లస్. దీంతో పాటు లేదు తెలంగాణలో, కర్ణాటకలో సెట్స్ ఉన్నాయి కాబట్టి అన్న ఎలాగో జగన్తో బీజేపీతో ఉన్నాడు, ఇప్పుడు చెల్లెల్ని ఇట్లా ఒక ఎట్లా చూడాలి ఇవన్నీ? ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు. బట్ ఏంటి అంటే 3 నెలల్లో ఎన్నికలు అన్నప్పుడు దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఒక పొలిటికల్ రీఅలైన్మెంట్ అనేది జరగబోతుందండి ఖచ్చితంగా. అంటే మన ఇండికేషన్ చూసినట్లయితే, అంటే పొలిటికల్ రీఅలైన్మెంట్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, నిన్ననే దాడి వీరభద్రరావు గారు, వెరీ సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన తెలుగుదేశాన్ని వదిలి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి మళ్ళీ తెలుగుదేశం ఫోల్డ్లోకి వచ్చారు, కుమారుడితో సహా వచ్చారు. అంటే ఇప్పుడు జరగబోయేది ఏం జరుగుతుందంటే, తెలుగుదేశాన్ని విడిచి వెళ్ళిన లీడర్లందరూ మళ్ళీ తెలుగుదేశానికి ఫోల్డ్లోకి రావడానికి, అదేవిధంగా కాంగ్రెస్ని విడిచి వెళ్ళిన వాళ్ళంతా కాంగ్రెస్ని వెళ్ళడానికి జరుగుతాయి. ఇప్పుడు ఆస్కారం చాలా ఎక్కువ ఉంది. అంటే ఎవరి స్వగృహ ప్రవేశాలు ఉంటది. ప్రొవైడెడ్ ఏంటంటే ఒక కాల్ ఇవ్వాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు సపోజ్ మీరందరూ రండి అంటే బేషరతుగా రండి, మళ్ళీ స్వగృహానికి రండి, ఎందుకంటే ఎవరి పొలిటికల్ సెటప్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ కావచ్చు, లేదంటే టీడీపీ కావచ్చు, కానీ వైఎస్ఆర్సీపీలో ఒక విచిత్రమైనటువంటి ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్. అసలు అక్కడ పొలిటికల్ అట్మాస్ఫియర్ లేదు అక్కడ. అంటే విచిత్రం ఏంటంటే డొక్కా మాణిక్ వరప్రసాద్ లాంటి ఒక మంత్రిగా పనిచేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో, తర్వాత ఆయనకి తెలుగుదేశం ఎంతో గౌరవం ఇచ్చిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీకి వెళ్తే ఆయనకి ముఖ్యమంత్రి గారి దర్శనం నాకు ఇప్పించండి అని ఆయన వేడుకోవటం అని చూసినట్లయితే దట్ స్పీక్స్ వాల్యూమ్స్ అండి. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వైఎస్ఆర్సీపీ అనేటువంటి తెలుస్తుంది. చాలా మంది వీళ్ళందరికీ అన్నారు, అంటే ఓపెన్ గా దట్టు. అంటే మీకు ఏమవుతుందంటే ఈ నేపథ్యంలో అందులో నేను చూసాం కలగా పొలగం చేసేసి మొత్తం సీట్లు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పంపించి ఆశ్చర్యం ఏంటంటే మీకు సర్వేల ఆధారంగా, అంటే దాని గురించి కూడా ఒక్క నిమిషం చెప్తాను. సర్వేల ఆధారంగా ఇవన్నీ మార్పులు చేర్పులు చేశారంటున్నారు. సరే, అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం అంటున్నారు. ఒక చిన్న ఉదాహరణ అండి, కంబాల్ జోగులైన ఉత్తరాంధ్రకి చెందినటువంటి క్యాండిడేట్
ఆయన సిట్టింగ్ తీసుకొచ్చి పాయకరావుపేట ఇస్తున్నారు. అంటే ఒకవేళ సర్వేలో ఆయన అక్కడ గెలవడు, ఆయన అక్కడి నుంచి తప్పించండి అంటే అట్లా వచ్చుండొచ్చు సర్వేలో. కానీ ఆయన తీసుకొచ్చి పాయకరావుపేటలో నిల్చోబెట్టండి అని ఏ సర్వే చెప్పదు కదా. అదేవిధంగా నేను విజయవాడకి చెందినవాడిని కాబట్టి నాకు విజయవాడ పాలిటిక్స్ మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఒకటి చెప్తా. ఎల్లంపల్లి శ్రీనివాస్ ఆయన విజయవాడ వెస్ట్ నుంచి, అంటే వన్ టౌన్ అంటారు, వెస్ట్ నుంచి తీసుకొచ్చి సెంట్రల్లోకి ఇచ్చారు. విచిత్రం ఏంటంటే విజయవాడ సెంట్రల్ అనేది మొట్టమొదటి నుంచి కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి, అక్కడ కాపు సామాజిక వర్గం బాగా ఎక్కువ ఉంది. అట్లాగా అసలు ఆయన సొంత సామాజిక వర్గం వాళ్ళు వెస్ట్లో ఉంటే ఆయన తీసుకొచ్చి సెంట్రల్కి తీసుకొచ్చారు. మల్లాది విష్ణుకి సంబంధించినటువంటి సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఇటు కృష్ణలంక ఇట్లా ఉంటుంది. అంటే మీకు ఎంత అశాస్త్రీయంగా ఈ మార్పులు చేర్పులు జరిగాయనేటువంటి తెలుస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది మాస్ ఎగ్జోడస్ అంటారు. మాస్ ఎగ్జోడస్ లాగా మళ్ళీ తిరిగి సొంత పార్టీలకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ కంప్లీట్గా డిప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇంకోటి కూడా పాత విషయాలు వాళ్ళిద్దరికి కూడా తెలుసు. 1984లో ఒక ల్యాండ్ స్లైడ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు, రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత 425 సీట్లు పైగా ఉంటే మీకు 89 ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఓడిపోయింది. విపి సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు. అంటే ఆ గ్రాఫ్ ఎంత స్లైడ్ అయిందంటే మీకు 425 సీట్లు ఉన్నటువంటి లోక్సభలో బలం 150 కంటే కూడా తగ్గిపోయింది. ఒక్కసారిగా అంత ఊహించరు. అంటే ఖచ్చితంగా ఎందుకు దేనికంటే రీఅలైన్మెంట్ అనేటువంటిది, పొలిటికల్ రీఅలైన్మెంట్ అంటే అనేటువంటిది జరుగుతుందండి ఇప్పుడు. అంటే ఎవరి గ్రూపుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు, ఇప్పుడు ఎవరి పార్టీలోకి వాళ్ళు వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. నేను కూడా కొంతమందితో నేను మాట్లాడుతుంటే సీనియర్లు నాతో మాట్లాడుతూ ఉంటారు. సొంత అంటే గర్వాపసి అంటాం కదా నా సైడ్, అట్లా గర్వాపసికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే కాలు ఇవ్వాలి వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక కాలు ఇవ్వాలి, తెలుగుదేశం నుంచి కూడా ఒక కాలు ఇస్తే కనుక డెఫినెట్గా మీకు అది డిప్లీట్ అయిపోద్ది. వైఎస్ఆర్సీపీ అనేది ఒక గాలి బుడగ లాగా వచ్చింది కంప్లీట్. ఎందుకంటే అక్కడ మీకు పార్టీలో ఒక స్ట్రక్చర్ లేదు. అక్కడ ఒక 2-3 వ్యక్తులు నడిపిస్తున్నటువంటి పార్టీ అది. ఇవాళ అక్కడ ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకొని ఆ పార్టీలో ఉండటమా, లేదంటే సొంత పార్టీకి వచ్చి గౌరవప్రదంగా అందులో కంటిన్యూ చేయటం అనేటువంటిది కూడా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి బ్రైట్ ఫ్యూచర్ కూడా ఉంది. ఇవాళ మీకు లోకేష్ బాబు చాలా ఎవాల్వ్ అయ్యాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్, లోకేష్ బాబు యొక్క ఇది తెలుగుదేశం చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అదేవిధంగా అందువల్ల మీకు ఆ రీఅలైన్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా జరిగినప్పుడు మీకు వైఎస్ఆర్సీపీ డిప్లీట్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. రఫీ గారు, ఇప్పుడు అన్ని పార్టీలు కాల్ తీసుకోవాల్సిన సమయం, రీఅలైన్మెంట్ సమీకరణాలు డైనమిక్స్ చాలా వేగంగా మారుతుందన్నప్పుడు మీరు కూడా కొన్ని విషయాలు త్వరగా తేల్చేయచ్చు కదా. అంటే పొత్తులు కానీ, సీట్లు టీడీపీకి జనసేనకి ఎవరెవరికి ఎన్నెన్నని కానీ డైనమిక్స్ మారుతాయి, ఎవరికి వాళ్ళు వచ్చేస్తారు అన్నప్పుడు ఆయన అంటున్నారు మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది అన్నప్పుడు కొన్ని విషయాలు మీరు కూడా తొందరగా తేల్చొచ్చు కదా. తొందరగా తెచ్చే పనిలోనే ఉన్నాము. ఏదో వైఎస్ఆర్సీపీ ఏదో ఇల్లుపీకి పందిరేసేటువంటి పరిస్థితి చేస్తుందని చెప్పి వాళ్ళని చూసి మేమేదో తొందరపట్టు అనేది ఉండదు. మేము ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది 2 పార్టీల వ్యవహారం, అది ఆయన వ్యక్తిగత వ్యవహారం, అది పార్టీ వ్యవహారం కూడా కాదు కదా. జగన్మోహన్ రెడ్డి పార్టీని సంప్రదించి, పార్టీ నాయకులను సంప్రదించి, ఏదో పార్టీలో చర్చించి 2-3 నెలల్లో ఎలక్షన్స్ వచ్చేస్తుంది అన్నప్పుడు తొందరగా తేల్చాలి అన్నది కూడా మీ ముందు ఉంటది కదా. ఎందుకని అలైన్మెంట్ జరుగుతుంది, అందరూ వెనక్కి వచ్చేస్తున్నారు అన్నప్పుడు ఎక్కడ చెరువులో నీళ్లు ఉంటాయో కప్పలు వస్తాయి. అలాగే మేడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ చివరి రోజు కూడా కొన్ని సీట్లు డిక్లేర్ చేయాల, అయినా సరే గెలిచింది అక్కడ. ఎందుకంటే గెలుపు ఓటములకి తొందరగా ఇప్పుడు కేసీఆర్ చాలా తొందరగా సీట్లు డిక్లేర్ చేశాడు. గెలిచాడా? గెలవలేదు. ఈ తొందరగా సీట్లు పంపిణీ చేయటం అనేది అది ఏమి పెద్ద శాస్త్రీయమైనటువంటి విధానం కాదు. అదేమి మేము ఒక పార్టీ కాదు, మాది 2 పార్టీలు. ప్రతి సీటుని మేము క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే అవతల ఉన్నవాడు మామూలు వాడు కాదు, అధికారం చేతిలో పెట్టుకొని అతను రాక్షసుడు, అతను ఏమైనా చేస్తాడు. కాబట్టి మేము అన్ని విషయాల్లో ఆచి తూచి నిర్ణయం తీస్తాం. ఖచ్చితంగా ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు సీట్ల డిక్లరేషన్ జరుగుతుంది.
ఖచ్చితంగా మేము గెలుస్తాం. తులసిరెడ్డి గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి. అంటే 2 రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని నిన్న కూడా షర్మిల గారు అన్నారు. ఆ సమాధానాలు క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, వాటన్నిటికీ సమాధానాలు ఇప్పించేస్తారా? అమ్మ షర్మిల ఆల్రెడీ ఆవిడ చెప్పాల్సింది చెప్పింది. నేను ముందుగా చెప్తున్నాను, షర్మిల వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీకి 2 రాష్ట్రాల్లో అరణ్యవాసం ముగిసింది. ఆ తర్వాత తెలంగాణలో అధికారంకి వచ్చింది, ఇక్కడ అధికారంలోకి వస్తుంది. కాబట్టి దీంట్లో వచ్చేసి 2024 అదనంగా లాభం చేకూరుతుంది. 29 వాళ్ళు మాదే అంటున్నారు. 24 లో అధికారమా 29 అంటే ఇయరా నెక్స్ట్ టర్మా? నా అభిప్రాయం ప్రకారం ఇది ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ అయిపోయినాయి, 2020 మ్యాచ్లే. అంటే 2029 వరకు అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు. 2024 వచ్చే ఏప్రిల్ మే మాసాలే మా యొక్క ఫీల్డ్ వచ్చేసి